మనకు దానముగా ఇచ్చి ఈ దినము మనందరినీ సజీవ లెక్కలో ఉంచినందుకు ఆయనకు వేవేల కృతజ్ఞతలు, వందనాలు. ఈ రీతిగా ఈ యొక్క పునరుద్ధాన దినము మొట్టమొదటి 2025వ సంవత్సరం మొట్టమొదటి పునరుద్ధాన దినమున మనల్ని చేర్చి ఈ దినాన్ని అనుభవించడానికి, ఈ దినము ఆయనతో కలిసి గడపడానికి దేవుడు చూపిన ఈ కృపను బట్టి నేను ఆయనకు లెక్కలేని వందనాలు చెల్లిస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. అందరూ నా వైపు చూడండి దయచేసి. మన చేతిలో 1,00,000 రూపాయలని అనుకుందాం. 1,00,000 చూడండి నా వైపు. మన చేతిలో 1,00,000 రూపాయలు ఉన్నాయి. వాటిని ఇంకొక స్థలానికి పంపించాలి. ఎలాంటి వాళ్ళకి ఇచ్చి పంపిస్తాం చెప్పండి మీరు? నమ్మకమైన వాళ్ళకే ఇస్తాం కదా. ఒక దొంగ చేతికి ఇస్తామా? ఏమం ఒక నిద్రపోతోడు ఉన్నాడు, ఆ నిద్రపోతుకి ఇస్తామా? ఆ డబ్బులు ఆడ పెట్టుకొని నిద్రపోతే డబ్బులు ఎవడన్నా ఎత్తుకపోతాడా? దొంగిలిస్తారు. కాబట్టి సోమరోనికి ఇయ్యము, నిద్రపోతుకి ఇయ్యము, అపనమ్మకస్తునికి కూడా ఇవ్వం. ఎవరికి ఇస్తాము చెప్పండి? నమ్మకమైనవానికి ఇస్తాం. కాబట్టి 2025వ సంవత్సరం మనం నమ్మకస్తులమని, మీరు నమ్మకస్తులని ఈ సంవత్సరాన్ని మీకు ఇచ్చిండు ఆయన. ఈ సంవత్సరం మన ప్రాణాన్ని కూడా మనకిచ్చిండు ఆయన. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ 2025వ సంవత్సరంలో దేవుని ఆత్మ నిన్నటి దినాన అసలు ఎంత వేదన పడ్డనో. సాయంత్రం అయింది, కొట్లాడుతా ఉన్నా బైబిల్తోని. 6 దినాలు నేను దాదాపు ఇవాళ అయిపోయింది అంటే మళ్ళీ సోమవారమే బైబిల్ పట్టుకుంటా. మళ్ళీ ఆదివారం కొరకు, రేపు సోమవారం నుంచెల్లే స్టార్ట్ చేస్తాను నేను మెసేజ్ కొరకు, దేవుని మాటలు మీకు చెప్పడానికి. నేను దొరకబట్టుకోవాలి, దేవుడు ఏమి ఇస్తాడో నాకు. ప్రార్థన చేసుకొని ఏది కావాలో ప్రభు ఏం చెప్పాలని అంటే, సోమవారం నుండి మొదలు పెడితే రాత్రి 9 గంటలు అయిపోయింది, ఇంకా నా మెసేజ్ తయారు కాలేదు. అసలు ఒక్క మాట కూడా దొరకలే. హల్లెలూయా. దేవుడు ఏమి ఇవ్వడం లేదు నాకు. దాదాపుగా ఒక్కసారి చెప్పిన దాన్ని నేను దాదాపుగా చెప్పలేదు, ఎక్కడ ఇప్పటి వరకు అయితే చెప్పలేదు. ఒక్కసారి చెప్పిన మెసేజ్ మళ్ళీ చెప్పలేదు. కాబట్టి ప్రభా నేను ఏం చెప్పాలి అని చెప్పని రాత్రంతా వేదన పడు 9 గంటల దాకా దేవునితో ఒకటే పోరాటం. ఆ పోరాటంలో దేవుడు నాతో మాట్లాడిన ఈ మాట. హల్లెలూయా. 101వ కీర్తన తీయండి. 101వ కీర్తన భాగంలో నుండి 6వ వచనాన్ని చదువుదాం మనం. హల్లెలూయా. నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, నా యొద్ద నివసించున్నట్లు ఎవరిని కనిపెడతా ఉన్నాడట? ఎవరి కొరకట? హల్లెలూయా. అందరు చెప్పాలి, ఎవరి కొరకు కనిపెడతా ఉన్నాడు చెప్పండి. కనిపెట్టడము అంటే ఏంటిదో తెలుసా మీకు? ఈ దినము దేశములోనే మాట తీసేసి సంఘములో అని చెప్పండి. ఇప్పుడు దేశములో అని చదువుకున్నానా? సంఘములో అని చదువు. దేశము అనే ప్లేస్లో నా యొద్ద నివసించున్నట్లు సంఘములో నమ్మకస్తులైన వారిని నేను వెతుకుతా ఉన్నా. హల్లెలూయా. ఎవరిని వెతుకుతా ఉన్నాడంట ఆయన? నమ్మకస్తులైన వారిని. ఎవరికి నమ్మకంగా బ్రతకాలే? దేవునికి నమ్మకంగా బ్రతకాలి కదా. ఇంతకుముందే చెప్పిన, నేను అంటున్నా, 1 కోటి రూపాయలు పెడితే నీ ప్రాణం వస్తుందా? కొనుక్కోగలరా ఎవరైనా? 1 కోటి రూపాయలకు
₹1,00,00,000 పెట్టుకున్నా కొనుక్కోలేము మన ప్రాణాన్ని. అలాంటిది నిన్ను నమ్మి దేవుడు నీకు ఆ ప్రాణాన్ని ఇచ్చిండు, నిన్ను బ్రతికించిండు. నువ్వు నాకు నమ్మకంగా బ్రతుకుతావు అని, నమ్మకంగా బ్రతకాలని. హోషేయ గ్రంథములో ఒక మాట ఉన్నది. దేవుడు సంఘముతో మాట్లాడిన మాట ఏమని ఉన్నదంటే, నమ్మకమును బట్టి ప్రేమను బట్టి నేను నిన్ను ప్రదానము చేసుకొనుచున్నాను అంటాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఈ సంఘాన్ని ఆయన ప్రదానము చేసుకున్నాడు ఒక దినాన. దేవుని సంఘమును ఆయన ప్రదానము చేసుకున్నాడు. ప్రదానము అంటే ఏంటిది చెప్పండి? ఎంగేజ్మెంట్ అయిందంటే అమ్మాయి అబ్బాయికి సొంతమే, ఇంకా వేరే కాదు. అయితే దేవుడు మనల్ని ఏం చేసి, మరి సంఘాన్ని ఏం చేసిండట అంటే, నమ్మకమును బట్టి ప్రేమను బట్టి నువ్వు ఆయనకు నమ్మకంగా బ్రతకాలని ఆయన నిన్ను ప్రదానము చేసుకున్నాడంట. హోషేయ భక్తుడు రాసిన మాట. మనోళ్ళు పెళ్ళిళ్ళలోనే చెప్తారు, ప్రధానంలో చెప్తారు ఈ మాట, పెళ్ళిళ్ళలో చెప్తారు. కానీ ఇప్పుడు చెప్పరు, వేరే సందర్భాలలో చెప్పరు. సంఘము, యేసు ప్రభు పెళ్లి కుమారుడుగా వస్తే సంఘము వధువుగా సిద్ధపడతా ఉంది ఆయన రాకడ కొరకు ఈ భూమి మీద. మనమంతా ఇప్పుడు ఆయన రాకడ కొరకు సిద్ధపడే సంఘము, వధువు సంఘము. హల్లెలూయా. మరి మనల్ని ఎందుకయ్యా ఆయన ప్రదానము చేసుకున్నాడు అంటే, నువ్వు ఆయనకు నమ్మకంగా ఉంటావని, నమ్మకంగా బ్రతకాలని, ఆయనకు నమ్మకంగా. ఎంతమంది దేవునికి నమ్మకంగా బ్రతుకుతూ ఉన్నారు చెప్పండి? ఇప్పుడు మీరు చెప్పారు కదా, సోమరునికి కానీ బైబిల్లో ఒక మాట ఏమున్నదంటే, సోమరి వాని చేను నేను దాటి రాగా దాని నిండా ముళ్ళ తుప్పలును బలుచు పొదలు విస్తరించి ఉన్నాయి అంటాడు ఆయన. సోమరి వాని చేను దాటొచ్చేటప్పుడట దాని నిండా ఏమున్నాయట? చేను నిండా అసలు చేనులా ఏముండాలా? పంట ఉండాలా? ముళ్ళ చెట్లు ఉండాలా? ఎంత చక్కగా చెప్తాను మనోళ్ళు. ఏముండాలి చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏం పంట ఉండాలా? ముళ్ళ చెట్ల? బలుసు తుప్పలు ఉంటాయా? ఉండయి. బలుసు తుప్పలు కానీ ముళ్ళ తుప్పలు కానీ ఉండయి చేనులా. కానీ ఇక్కడ అవే ఉన్నాయట కదా. మరి సోమరి వాని చేనులో ఏమున్నాయట? ముళ్ళ తుప్పలు ఉన్నాయి, బలుసు పొదలు, గచ్చు పొదలు ఉన్నాయంట. హల్లెలూయా. అంటే ఆ చేనులో పంట పండుతలేదు, అంతేనా కదా? చెప్పండి అందరు, పంట వస్తుంది దానిలో? మరి సంఘము సోమరిది అయ్యేది ఉంటే ఎట్లా పంట వస్తుంది? ఆత్మల పంట వస్తుందా? నేనంట అసలు సోమరి వాళ్ళకి ఎవడిస్తాడండి? సోమరిగా ఉండేవాడు ఏది పొందుకోలేడు. అందుకే సొలొమోను అంటాడు, సోమరి నేర్చుకో అక్కడ. ఉతక మీద తలుపు తిరుగు రీతిగా సోమరి చుట్టూ లేమి తిరుగును. ఉదక మీద తలుపు తిరుగు రీతిగా తన పడక మీద సోమరి తిరిగాడును. ఉతక మీద తలుపు తిరగడం అంటే ఏదో చెప్పు నాకు. ఉతక మీద తలుపు తిరుగు రీతిగా అర్థం తెలుసా మీకు? ఇది చెప్తారా ఎవరైనా? మీ పక్కన తలుపు ఉన్నది కదా, దాన్ని అటు అనుండి అనమ్మ పాస్టమ్మ, మళ్ళీ ఇటాను, మళ్ళీ అటాను, మళ్ళీ ఇటాను. ఎక్కడికన్నా పోయిందా? ఆన్నే తిరుగుతుందా? అది ఆన్నే తిరుగుతుందా? ఎటన్నా పోతలేదు కదా. సోమరోని చుట్టూ కూడా లేకిడితనం అట్లే ఉంటుంది. లేకిడితనము అంటారు కదా, బీదరికము, శాపము సోమరోళ్ళ మీద అట్టనే నిలబడి ఉంటుందట. అందుకే సోమరి మేలుకో. ఏం చేయాలి? మేలుకొని. ఎప్పుడు మేలుకోమంటాడు? వేకువనే లేచి ప్రార్థించుకో, వేకువనే లేచి పనులు. అరే మనోళ్ళు ఎప్పుడు ఎత్తారండి? మరి వీళ్ళకి ఎందుకు ఇస్తాడు ఆత్మలు దేవుడు? సోమరులు ఉన్న కాడ సంఘము వృద్ధి చెందది. గుర్తుపెట్టుకోండి. మీరు ఎంతకాలము ఇట్లే సోమరితనంగా, ఆ తలుపు కదా అటు ఇటు తప్ప ఎక్కడికి పోదు. అది ఇవాళ ఉంటుంది, రేపు ఉంటుంది,
10 ఏళ్ళ నుంచి వెళ్ళి ఉంటుంది, ఇంకా 10 ఏళ్ళ దాకా అన్నీ ఉంటుంది. అది అంతే. ఇక మీరు సోమరితనంగా ఉంటే ఇవాళ ఎట్లున్నారో రేపు ఎట్లున్నారో 10 ఏళ్ళకి అట్టనే ఉంటుంది సంఘం. అట్లా ఉంచడానికి కాదు నిన్ను పిలుచుకున్న దేవుడు. నమ్మకంగా దేవుని సంఘంలో వేకువని లేచి ప్రార్థిస్తావని, వేకువని లేచి పనులు చూసుకొని, వేకువని లేచి నీ పనులను చూసుకొని దేవుని పని చేస్తావని చెప్పని, అందుకు నువ్వు నమ్మకస్తురాలు అని దేవుడు నిన్ను పిలుచుకున్నాడు కదా. హల్లెలూయా, హల్లెలూయా. అంతేనా? కాదు ఇంకేమైనా స్పెషల్ ఉన్నదా? మనకు ఏమైనా స్పెషల్ ఉన్నదా? లేదయ్యా, నన్ను అందుకు పిలుచుకోలేదు ఆయన, నాకు వేరే స్పెషల్ ఉన్నది అనేటోళ్ళు చెప్పండి. మీ స్పెషల్ ఏందో చెప్పండి నాకు. ఏంది మీ స్పెషల్? హల్లెలూయా. అసలు మీలో ఏమి స్పెషాలిటీ ఉన్నదని మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. దేశంలో నమ్మకస్తులైన వారిని కనిపెడుతూ ఉన్నాడట ఆయన. ఎందుకయ్యానే? సంఘములో తన యొద్ద నివసించడానికి, తన దగ్గర ప్రార్థన చేయడానికి, తన సంఘములో ప్రార్థన చేయడానికి, తన సంఘములో పని చేయడానికి, తన సంఘములో పరిచారకుల పని చేయడానికి ఆయన ఈ సంఘములో నమ్మకస్తుల కొరకు కనిపెడుతున్నాడంట. నమ్మకమైన వారి కొరకు కనిపెడతాడు. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేనంట, అయ్యా నేనున్న నమ్మకంగా అనే వాళ్ళ చేతులు లేబట్టాను. దేవునికి నేను నమ్మకంగా ఉన్నానయ్యా, నేను నమ్మకంగా పనిచేస్తానా, దేవుడు నాకు ఇచ్చిన దానికి సరిపోయే పని చేస్తానని అని చెప్పగలరా ఎవరైనా? హల్లెలూయా. దేవుని దగ్గరికి వచ్చి నిద్రపోయేటోళ్లకు వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు ఎందుకుంటాడు? నేను ఒక్క మాట చెప్తాను మీకు. ప్రకటన గ్రంథంలో ఏమున్నదంటే అందరికీ తెలిసిన మాటే, దయచేసి విని నాకు అర్థం చెప్పండి. అర్థమే కావాలి నాకు. మీలో దేవుని ఆత్మ ఉంటేనే అర్థం తెలుస్తుంది మీకు. దేవుని ఆత్మ లేకపోతే దాని అర్థం తెలియదు. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు తెలుసు కదా. ఇప్పుడు నాకు చెప్పండి, దాని అర్థమేంది? సంఘములతో అన్నాడా, ఇంకెవరితో అన్నాడా? సంఘానికే కదా. సంఘానికి ఆత్మ చెప్పుచున్న సంగతులు ఎవరు వింటారట? హల్లెలూయా. ఇప్పుడు నేను ఒక 10 రూపాయల నోటు అటు ఇసిరేస్తా. ఆ 10 రూపాయల నోటు అటు ఇసిరేసినప్పుడు ఆ నోటు ఎవరు అందుకుంటే వాళ్ళదే అయిద్దా, ఇంకోవరిదే అయిద్దా? ఇప్పుడు మీరు ఆ మాటకు అర్థం చెప్పండి. దేవుని వాక్యము ఎవరైతే శ్రద్ధగా వింటారో దేవుని వాక్యం వాళ్ళ దగ్గరికి పోతుంది, వేరే వాళ్ళ దగ్గరికి పోదు, అందరి దగ్గరికి పోదు. అందరి దగ్గరికి వెళ్ళదంట దేవుని వాక్యం. ఎవరైతే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినడం అంటే ఏంటిది? దాని ప్రకారంగా నడుచుకుంటోళ్ళ దగ్గరికే పోతుందట దేవుని వాక్యం. అంతే. మిగతా వాళ్ళందరూ వ్యర్థమే, వ్యర్థం 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 వ్యర్థం. 2025 సంవత్సరంలో దేవుని వాక్యాన్ని వినడానికి శ్రద్ధ పెట్టండి. అలాంటి వాళ్ళు దేవునికి కావాలట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది సరిపోదా మన బ్రతుకు? దేవుడు అంటా ఉన్నాడు సంఘములో, అక్కడ దేశములో అనుంది, సంఘములో నా యొద్ద నివసించడానికి గోపనపల్లిలో ఉన్న సంఘములో నేను ఈ సంఘములో నమ్మకస్తులైన వారిని కనిపెట్టుచున్నాను అంటాడు ఆయన. నమ్మకస్తులైన వారిని. హల్లెలూయా. ఏంటిదయ్యా నమ్మకస్తులు అంటే? సమయానికి దేవుని సంఘమునకు రావడం, సహవాసానికి రావడం. 2, సహవాసముగా కూడుకోవడం మానకుంటూ ఉండడం. నేను చెప్పాను అపొస్తలుల కార్యం 3వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో అద్భుతమైన మాట ఏముందో తెలుసా? వారు అనుదినము సావాసమందును ప్రార్థన యందును రొట్టె విరుచుట యందును ఏం చేస్తూ ఉన్నారట? మానక. ఇప్పుడు మీరు మానుతారా, మానుతలేరా? మానుతారు. అనుదినం ఎక్కడిది? ఆదివారమే మానుతారు కదా. మరి మీరెట్లా నమ్మకస్తులమ్మా? హల్లెలూయా. ఎట్లా నమ్మకస్తులం మనం? ఆదివారమే సావాసానికి మానుకుంటే నువ్వు ఎట్లా నమ్మకస్తునివి? నీ ప్రాణాన్ని నీకు ఎందుకు ఇవ్వాలి? ఆయన ఇచ్చిందే కదా అది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. నరుని ఆత్మ ఎవరు పెట్టింది? అది
యెహోవా పెట్టిన దీపం అది, నీ ఆత్మ దేవుడు పెట్టిన దీపం అది. దేవుడు ఒకవేళ నీకు ఉంచాలనుకుంటే నువ్వు నమ్మకంగా బ్రతకాలే. నువ్వు నమ్మకంగా బ్రతకకపోతే ఆయన ఏం చెప్తాడు? హల్లెలూయా. నేను అంటలేని మాట, ప్రకటన గ్రంథంలో రాసి ఉన్నది ఆ మాట, నేను త్వరగా వచ్చుచున్నాను అని మీ దీపస్తంభం మీది ఆత్మ నేను ఆరిపెత్తా అన్నాడు ఆయన, నమ్మకంగా లేకపోతే. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో నమ్మకంగా బ్రతకడం నేర్చుకుందాం. దేవునికి నమ్మకంగా జీవించుదాం. ఏమత్తదయా నమ్మకంగా బ్రతుకుతే అని మీరు అనవచ్చు. బైబిల్లో ఎవరైనా నమ్మకంగా బ్రతికిన రానయా అని కూడా మీరు అనవచ్చు. ఒకసారి సంఖ్యాకాండము తీయండి. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనం చదవండి. అక్కడ ఏమి రాసి ఉంటుంది అంటే, నేను ముందుగానే మీకు చెప్తున్నా, మోసే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. హల్లెలూయా. 12:6-7 చూడండి ఆ మాట. 12:7 మీరు చదవండి. అతడు ఎవరు? అతడు అంటే మోసే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అంటా ఉన్నాడు. నేను గూఢభావముతో కాదు, దర్శనమిచ్చి నేను ముఖాముఖిగా మోసేతో మాట్లాడినా నేను. హల్లెలూయా. నా వైపు చూడండి. హల్లెలూయా. దయచేసి దేవుని బిడ్డలారా, ఇప్పుడు నేను చెప్పిన కదా, అయ్యా దేవుని దగ్గర నమ్మకంగా ఉంటే, దేవుని మందిరములో నమ్మకంగా ఉంటే, దేవుని సంఘములో నమ్మకంగా ఉంటే మాకేమత్తదయ్యా అని చెప్పి అంటే చూడండి, నా మనస్సాక్షి అనేది ఉంటుంది మనకు లోపల. మనస్సాక్షి అంటారు దాన్నే. ఈ మనస్సాక్షి ఏం చెప్తుంది అంటే మనల్ని గద్దిస్తూ ఉంటుంది. దేవుని ఆత్మ ఎవరిలోనైతే ఉన్నదో, దేవుని ఆత్మ ఉన్న వాళ్ళల్లో మనస్సాక్షి అనేది ఉంటుంది. ఆ మనస్సాక్షి 6 అయిందంటే 6 అయింది, 7 అయిందంటే 7 అవుతుంది, 8 అవుతుందంటే 8 అవుతుంది, ఎప్పుడు పోతావు చర్చ్ కానీ అది గుచ్చుతూ ఉంటుంది. మనస్సాక్షి లోపల గుచ్చుతూ ఉంటుంది, పొడుస్తూ ఉంటుంది. వాక్యమే, ఆ వాక్యమే గుచ్చుతుంది. బైబిల్లో వాక్యం ఎక్కడ గుచ్చుద్దాయి అంటే అపొస్తలుల కార్యాలు 16వ అధ్యాయంలో లూదియా ఉన్నదట. లూదియా హృదయం తెరవబడింది అన్నది, అంటే తెరిచుండు తాళం చేతోని. రెండో మాట ఏమున్నదంటే అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 36వ వచనంలో పేతురు వారితో మాట్లాడుచుండగా ఈ వాక్యం వారి హృదయంలో గుచ్చుకున్నదట. గుచ్చుకుంటే మొత్తుకుంటా ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, కత్తి గుచ్చుకున్నప్పుడు ఏమని మొత్తుకుంటాము? అమ్మ అని మొత్తుకుంటాం కదా. అయితే ఇక్కడ కూర్చున్నాయనతో మాట్లాడుతాడు, అయ్యలారా మరి మేము ఏం చేయాలి? ఇప్పుడు మేము తప్పు చేస్తున్నాం, మేము పాపం చేస్తున్నాం, మేము ఏం చేయాలి అని చెప్పి అని అడుగుతూ ఉన్నారు వాళ్ళు, నమ్మకస్తులు కాబట్టి. అప్పుడు పేతురు అన్నాడు, పేతురు ఏమన్నాడంటే, మీరు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి అని చెప్పన్నాడు ఆయన. మీ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇదే కదా దేవుని ఇక్కడ ఏమంటాడంటే, నేను ఇక్కడ నమ్మకంగా ఉంటే ఏమత్తదయ్యా అనే మాటకు చెప్తా ఉన్నా మీకు. నమ్మకంగా ఉంటే ఏమొస్తుందో మా జీవితంలో మేము అనుభవించినాం. నమ్మకత్వమే, ఇంకేం చేయలేదు మేము. కేవలం నమ్మకత్వం. ఈరోజు అసలు మీ హృదయంలో అనిపిస్తుందా నేను కూడా నమ్మకంగా బ్రతకాలి అనేది? దేవుని ఆత్మ మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉన్నదా? ఎప్పుడైతే మనలో దేవుని ఆత్మ ఉంటుందో చిన్న చిన్న విషయాలకు కూడా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. అదే కదా నేను చెప్పింది. ఒక చిన్న బుడ్డి కొరకు దేవుడు నాతో మాట్లాడిండు కదా. వద్దు, నువ్వు మాట్లాడినవు. కీర్తనల గ్రంథము 15వ అధ్యాయం తీయండి. అందులో ఒక మంచి మాట ఉంటుంది చూడండి. కీర్తనల గ్రంథము 15వ కీర్తన అతడు నష్టము కలిగినను మాట తప్పడు అని రాసుంటుంది చూడండి. ఎన్నో వచనం అది? యెహోవా నీ పరిశుద్ధ పర్వతం మీద అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. హల్లెలూయా. ఇది కదా, నష్టము కలిగిన, ఆరోగ్యం బాగలేకపోయినా, అనారోగ్యం పాలైనా కూడా యోబు భక్తుని గురించి రాసిందిగా, ఆస్తులన్నీ పోయినా, అనాథగా మారినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం. అదే కదా, నీ మాట చాలయ్యా. ఆరోగ్యం క్షీణించినప్పటికీ, ఆస్తులన్నీ పోయినప్పటికీ కూడా నువ్వు మాట ఇచ్చి ప్రమాణము చేసి మాట తప్పితే, ఆమేన్. హల్లెలూయా.
అంతే, దేవుడు నిన్ను నుండి విడిపోతాడు, విడిచిపెడతాడు అంతే మనల్ని. అతడు నష్టము ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. హల్లెలూయా. నేను ఎంతమంది దేవుని దగ్గర ప్రమాణం చేసినరో ఇప్పుడు నాకు చెప్పాలి. ప్రమాణము చేసిన వాళ్ళు ఎంతమంది, చేయని వాళ్ళు ఎంతమంది? చేతులు ఎత్తాలి. ప్రమాణము చేసినరా? ఎప్పుడన్నా చేస్తే చేతులు లేబట్టండి, చేయకపోతే చేతులు లేబట్టకండి. ఎంతమంది ప్రమాణం చేసినారు? మౌనిక చేసి, అందరు చేసిర్రా? మరి ఎవరు చెప్తలేరు కదా. ఎంతమంది బాప్తీసాలు తీసుకున్నారమ్మా? మా అయ్యలు మా అవ్వలు ఎంతమంది తీసుకున్నారు? అందరు తీసుకున్నట్టేగా. మరి ఆ రోజు ప్రమాణం చేయలేదా మీరు? మరి ఏమైందా ప్రమాణం? అతడు ప్రమాణము చేయగా, మరి ఆడే కదా నమ్మకస్తుడు. నమ్మకస్తులు అంటే వాళ్ళే కదా. మరి మీరెందుకు తప్పుతా ఉన్నారు మాట? మీరు మాట తప్పిన తర్వాత దేవుడు మీ దగ్గరికి ఎందుకు వస్తాడు? మీరు ప్రార్థన చేస్తే ఎందుకు వింటాడు? మీరు మాట తప్పేవారుగా ఉన్నట్లయితే ఉంటే మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వినడు అంతేగా. దేవుడు అదే చెబుతా ఉన్నాడు. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినా కూడా మాట తప్పడు. వాడు నమ్మకమైన వాడు. అలాంటి వాడే నమ్మకమైన వాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఎవరి కొరకు కనిపెడుతున్నాయంటే ఈ వ్యక్తి కొరకు కనిపెడతా ఉన్నాడు. ఈ వ్యక్తే కావాలి ఆయనకి. ఏ వ్యక్తి అంటే అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను, ఈ వ్యక్తి కావాలి దేవునికి. అలాంటి వాళ్ళ కొరకు కనిపెడతా ఉన్నారు. యోబు గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనములో ఒక మాట ఏమున్నదంటే, భూమి మీద అతని వంటి వాడు ఎవ్వడును, అందుకు యెహోవా నీవు నా సేవకుడవైన యోబు సంగతిని ఆలోచించినవా? అతడు ఎలాంటి వాడట? ఏమేమి ఉన్నాయో చూడండి. ఆగండి. స్త్రీలు మీరు ధరించే నగలు ఉంటాయి కదా, స్త్రీలు ధరించే నగలు ఉంటాయి కదా. ఏమేమి ఉంటాయి చెప్పండి? నెక్లెసు, కమ్మలు, ఇంకా గాజులు, ముక్కు పుల్లలు, ముక్కు పోవులు, చెవుగంటీలు, కాళ్ళ పట్టీలు, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ ఎంత విలువైనయో వీటి కంటే విలువైన మాటలు అవి. అతన్ని చెప్పునా నా మాట చదువు. ఒకటి యథార్థవంతుడు అంటే నెక్లెస్తో సమానం. నెక్లెస్ ఉంటుంది. న్యాయవంతుడు అనేది ఏంటిది? చైను. న్యాయవంతుడు. అమ్మో, ఇదైతే పాపెడ బిల్ల. పాపెడ బిల్ల ఎక్కడుంటుంది చెప్పండి? తల మీద పెట్టుకుంటారు ఇక్కడ. హల్లెలూయా. ఎక్కడుంటుంది పాపెడ బిల్ల? ఎక్కడుంటుంది? తల మీద. అంటే అర్థం ఏంటంటే అన్నింటికంటే పెద్దది అని అర్థం ఇది. ఇంకా చెప్పునానా, చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఒక్కడు కూడా. ఆమేన్. హల్లెలూయా. ఆ మందిరానికి వచ్చి ఆ చర్చిలో కూర్చుండి అలాగ నిద్రపోయేవాడు ఒక్కలేడు అన్నాడా? దేవుడు అనుకోవాలి కదా, నా మీద నా బిడ్డకి ఎంత శ్రద్ధ ఉన్నది అని అనుకోవాలి కదా. భూమి మీద ఇతని వంటి వాడు, గోపన పెళ్లిలో ఇతని వంటి వాడు అనలేదు. హల్లెలూయా. లేకపోతే పర్వతగిరి మండలంలో అనలేదు, లేకపోతే వరంగల్ జిల్లాలో అనలేదు, లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో అనలేదు, లేకపోతే భారతదేశంలో అనలేదు, అమెరికా దేశంలో అనలేదు. అసలు భూమి అంతటి మీద చెప్తాడు ఆయన. అర్థమవుతుందా? ఊరికొక్కడు అంటే వేరు. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో, పరిశుద్ధుల మధ్యలో అతి శ్రేష్ఠుడైన ప్రియుని. అతి శ్రేష్ఠుడు ఎక్కడ? అడవి వృక్షములన్నింటిలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పరిశుద్ధుల మధ్యలో సువార్త అలా కనిపిస్తుంది అనాలి దేవుడు. అది సాక్ష్యము యోబుది. అది సాక్ష్యము. భూమి అంతటి మీద అతని వంటి వాడు. అది కదా. ఇప్పుడు నీ గురించి చెప్పాలంటే గోపనబెల్లి సంఘములో ఆనంద్ లాంటి నిష్కల్మషమైనటువంటి వ్యక్తి లేడయా? ఆనంద్ వంటి వాడు లేడు అనాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను దాదాపు ఆ దిలీపును, ఆనందును,
ఆ భాస్కర్ను, రమేష్ను, ఇట్లాంటి పిల్లలను దృష్టిలో పెట్టుకొని, రాకేష్ను, ఇలాంటి పిల్లలను దృష్టిలో పెట్టుకొని దేవుడు నాకు ఒక మాట ఇచ్చిండు, ఒక తలంపు ఇచ్చిండు, వీళ్ళ గురించి మాట్లాడాలి అని చెప్పాను, యవ్వనస్తులను గురించి మాట్లాడాలి అని. దాని కొరకు నిన్న చాలాసేపు ప్రయాసపడ్డాము, నిన్నటి దాకా. ఈ పిల్లల గురించి మాట్లాడాలి, నేను ఈ పిల్లల గురించి మాట్లాడాలి. ఎందుకంటే వీళ్ళు ఇంకా వచ్చేటప్పుడు చేతుల బైబిల్ తెచ్చుకుంటలేరు, చేతుల బైబిల్ పట్టుకొని వస్తలేరు. వీళ్ళు ఇంకా దేవుని పనిలో తల్లిదండ్రుల కంటే ఇంకా మాకు ఎక్కువ బాధ్యత ఉన్నది అని ఇంకా వాళ్ళు బాధ్యతగా రావడం లేదు. దేవుని పనిలోకి వాళ్ళు రావడం లేదు, ముందుకు రావడం లేదు. పని చెప్పితే కానీ చేస్తలేరు, చెప్పితే కానీ చేయకుండా ఉంటారు కదా. ఈ పిల్లలకు ఇప్పుడు ఎలిజబెత్ అమ్మ ఉన్నది, ప్రార్థన చేస్తుంది. ఎలిజబెత్ అమ్మ తొలగకుండా దేవుల్లో ఉంది, సువార్తకు ఉన్నది, లచ్చ ఉంది, మీరు అందరు ఉన్నారు కదా, యశోదక్క, మల్లవ, వీళ్ళందరూ ఉన్నారు కదా. కాబట్టి వీళ్ళ పిల్లలు అదే విధంగా ఉండాలంటే ఏం చేయాలి? నువ్వు మాట్లాడమన్నాడు దేవుడు. దేవుని చిత్తం అయితే వచ్చే వారం కూడా ప్రయాసపడుతుంది దాని కొరకు. హల్లెలూయా. కాబట్టి దైవజనమా, యోబును గురించి అన్న మాట మన గురించి కూడా అంటే ఎంత బాగుండేది, అది ఎంత సంతోషం కదా. హల్లెలూయా. నేను ఒక పెళ్ళికి పోయినా, హన్మకొండల ఫంక్షన్ హాల్లో జరుగుతూ ఉంది. ఐజక్ సార్ అని ఒక ఆయన ఇక్కడ కుంగపాక ఐజక్ సార్ చేస్తాడు, ఆ పెళ్లి చేస్తూ ఉన్నాడు. పెద్ద పెద్ద పాస్టర్లు అందరూ వచ్చినారు. ఆయన స్టేజ్ మీదకి ఎవరిని పిలుచుకోవాలి, ఆయన ఒక్కడే ఉన్నాడు స్టేజ్ మీద. పెళ్ళి పిల్ల వాళ్ళ అన్న ఉన్నాడు, పెళ్లి పిల్ల అత్తగారి తరపు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన నిలబడ్డారు స్టేజ్ మీద. అంతే. దాదాపు వాక్యం స్టార్ట్ అయ్యే ముందు ప్రార్థన జరుగుతుంది. హల్లెలూయా. నేను అప్పుడే ఆ డోర్లోకి వెళ్ళి వస్తా అంటే ముందు వరుసల 4-5 కుర్చీలలో అందరూ పాస్టర్లే ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళందరూ. ఆ ముందు వరుసల లైన్లో ఉన్న వాళ్ళందరూ ఏమంటారంటే, అన్న ఇక్కడ కూర్చో, అన్న ఇక్కడ కూర్చో, అన్న ఇక్కడ కూర్చో అంటారు అందరు నన్ను. అంటే నేను పోయి లాస్ట్ కూర్చున్నా. ఎక్కడ కూర్చున్నా? నేను పోయి లాస్ట్ కూర్చుంటే ఐజక్ సార్ ఏమంటాడంటే, ఒక కుర్చీ తెచ్చి స్టేజ్ మీద అన్నాడు పెళ్లి పిల్ల అన్నతోనే. ఆ స్టేజ్ ఎప్పించి సుదర్శన్ పాల్ స్టేజ్ మీదకి రావాలి అని పిలిచిండు. ఇప్పుడు చెప్పండి ఎట్లా ఉంటుందో. రాకేష్ వచ్చిన శేఖర్ వాళ్ళు అప్పుడు వాడున్నా కదా, ఆటో వాళ్ళు వచ్చేది. సుదర్శన్ పాల్ స్టేజ్ మీదకి రా అంటే అప్పుడు ఈ ముందటి వాళ్ళు నన్ను కూర్చో అన్న అని అన్నారు కదా. వీళ్ళందరూ ఆశ్చర్యపోయి చూస్తారు, ఏంది మనం ముందుగా వచ్చినాము, ముందు కూర్చున్నాము, ఇక్కడే ఎదురుగా కూర్చున్న వాళ్ళు విడిచిపెట్టి ఎక్కడో వెనుక కూర్చున్నాను పిలుస్తాండి ఏంది అనుకుంటు. కారణం ఏందో తెలుసా? నమ్మకత్వము. నమ్మకంగా బ్రతకాలి. హల్లెలూయా. మంచిది. నేను కొద్ది మాటలు ఇంకా చదివి వినిపిస్తా. అట్లా కీర్తనల గ్రంథం 12 కూడా తీయండి అన్న. 12 తీసి ఒక మొదటి వచనం చదవండి. కీర్తనలు 12వ అధ్యాయము మొట్టమొదటి వచనాన్ని త్వరగా. యెహోవా నన్ను రక్షింపుము. ఎవరు లేరాట? మరి దేవునికి ఎవరు కావాలి చెప్పండి? దేవునికి ఎవరు కావాలి? అసలు భక్తిహీనులు కావాలా? నేనంట ఆదివారం పూట ఎక్కడో ఆడుకునేటోళ్ళు కావాలా ఆయనకు? టాకాట ఆడేటోళ్ళు, ఫంక్షన్లకు ఉండేటోళ్ళు, సావుల కాడు ఉండేటోళ్ళు. మొన్న మీకు చెప్పిన కదా, మా అన్న చనిపోయిండు ఆదివారం 5 వద్దులా. మొన్నటి ఆదివారము మా అన్నదే 5 వద్దులా. మరి నేను ఎక్కడున్నా అంటావు? మీరైతే ఎక్కడుందరు? ఇవి మనకున్న సాక్ష్యాలు. ఇది మీరు చూసిండ్రు అంతే. చూడని బోలెడు ఉన్నాయి. పాస్టర్ అమ్మల్లో నాన్న చచ్చిపోయాడు. ఇప్పుడు మేము ఏడు ఉండాలి? ఇవాళ సమాధి అవుతాను రా, ఆదివారం పూట సమాధి అవుతాను. ఇప్పుడు మేము ఏడు ఉండాలో చెప్పండి. పోనీ నేనంటే వేరే వేరే కుటుంబంలో పుట్టినాను. మరి పాస్టర్ అమ్మ ఆయన సొంత బిడ్డ, ఆయన రక్తం మంచుకొని బిడ్డ. మరి పాస్టర్ అమ్మ ఏడు ఉండాలో చెప్పండి మీరు. కానీ పాస్టర్ అమ్మ ఏంటో తెలుసా? చర్చిలో ఉన్నది చిన్నపురాణ, 35 కిలోమీటర్ల దూరం. మీరైతే కాదు, 15 రోజుల కింద చచ్చిపోయినా ఇవాళ పేరు చెప్పిపోతారు మీరు. 15 రోజుల కింద చచ్చిపోయిన వాళ్ళది కూడా ఇవాళనే అనిపోతారు. ఎందుకమ్మా ఆ రోజుగా చచ్చిపోయిందంటే, ఇగో ఇవాళ అది ఉన్నదయ్యా, దినం ఉన్నది, ఏదో దాని పేరు చెప్పిపోతారు. వీళ్ళ దేవునికి కావాల్సింది. ఆయన అంటా ఉన్నాడు, భక్తి గలవారు లేరు అంటే. భక్తి గల వాళ్ళు లేరు అంటే నమ్మకస్తులేనా వీళ్ళు? మీరు చెప్పండి. నమ్మకస్తులా వీళ్ళు? పుష్పక్క నమ్మకస్తులేనా? భక్తి గలవారు లేరు అంటా ఉన్నాడు. ఉన్నారట్నా లేరట్నా? సంఘములో లేరు. మరి భక్తి గలవారు లేని సంఘం ఏంటి సంఘమయ్యా ఇది? భక్తిహీనుల సంఘము నాకు అసహ్యము అంటాడు సామెతల గ్రంథములో.
భక్తిహీనుల సంఘం అంటే నాకు అసహ్యం, సొలొమోన్ అన్నమాట. మరి ఇది ఏ సంఘమో? భక్తి గల వాళ్ళ సంఘమా, భక్తిహీనుల సంఘమా? హల్లెలూయా. చూడండి, మీ లోపల అన్ని మంచి గుణాలు ఉన్నాయి, కానీ ఒక్క కాడ పోతుంది. ఏంటో తెలుసా? ఆ మాట సొలొమోను బాగా రాసిండు. ఆ మాట బాగా ఇష్టం నాకు. బుక్కవాని తైలములో కొన్ని సచ్చిన ఈగలు పడుట వలన అది మురుగువాసన కొడుతుంది అని రాసింది. బుక్కవాని తైలంలో ఎన్నాట ఈగలు, సచ్చిన ఈగలు ఎన్నాట? ఎన్ని? కొన్ని. బిందెడు నీళ్ళు కొన్ని, అంతేనా కదా? కొన్ని. ఒక్క గ్యాస్ నూనె సుక్కేయండి బిందె నీళ్ళలా, ఎట్లుంటుంది నాన్న? తాగుతాం అవి. మరి అందుకే ఒక్క చెడు లక్షణము, అది కూడా సోమరితనం అనే చెడు లక్షణం ఉన్నది మీ లోపల. బుక్కవాని తైలంలో కొన్ని సచ్చిన ఈగలు పడ్డాయి కదా, అట్లనే కొన్ని చెడ్డ గుణాలు ఉన్నాయి. అన్నీ మంచి ఉన్నాయి, అన్నీ బాగున్నాయి, అన్ని మంచి గుణాలు, అన్ని మంచి లక్షణాలు, అన్ని మంచి పనులే చెప్తారు. కానీ కొన్ని అంటే 1, 2 ఏమున్నాయట? చెప్పండి, ఏమున్నాయట? 1, 2 ఏమున్నాయట? సచ్చిన ఈగలు ఉన్నాయి. 1, 2 ఏమున్నాయి? ఎక్కడున్నాయి అవి? నేను అనుకుంటాను నా లోపలనే ఉన్నాయని. మీ లోపల ఉన్నాయో లేదో మీరే చెక్ చేసుకోండి. కాబట్టి దైవజనమా గుర్తుపెట్టుకోండి, దేవుడు అంటా ఉన్నాడు, భక్తి గలవారు లేరు. చదువున్నాను, ఇంకా చదువు ఆ మాట. ఇది చూడండి, ఇది ఘోరం. అసలు ఎవరు లేరాట? ఉండకుండా పోయిన అంతే. విశ్వాసులు లేరు. దేవుని మాట మీద విశ్వాసం ఉంచి దేవుని కొరకు ప్రయాసపడదాం, నమ్మకంగా బ్రతుకుదామనే విశ్వాసం ఉన్నోళ్ళు ఎవడు లేడయా అని చెప్తాడు. కొత్త సంవత్సరము 2025 కొత్త సంవత్సరం. ఆమేన్, హల్లెలూయా. మనం నేర్చుకున్నాం కదా, కొత్త సంవత్సరంలో ఏం జరగాలి చెప్పండి? ఇదిగో పాతవి ఏం మళ్ళీ కొత్తవి మొదలాయను. ఇవాళ మొదలైనయా కాలేదా? ఇంకా కాలే. ఇంకా 12 గంటలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇవాళ కూడా. కాబట్టి ఏం లేరట అంటే సంఘములో భక్తి పరులు లేరు, ఇంకా విశ్వాసులు నరులలో లేకపోయిరి. ఉండకుండా గతించిండ్రు. మీదికెళ్ళి సంఘం ఎదుగుదల అయితే లేదంటాం మళ్ళా. ఆమేన్. ఎందుకైతే లేదు? నేను అదే చెప్పాను. సోమరోనికి ఎవడిస్తాడు? పిల్లనిస్తాడా సోమరోనికి? ఎవడన్నా ఏడు? ఎవడియాడు? సరుకుల ఎడ జాగ్రత్తయును సురుకు పనుల యందు భక్తి సుజనుల యందున్ మెప్పొంది ఇహపరంబుల తప్పింతయు లేక మెలగదగును కుమారి. ఏముండాలట? పనుల మీద ఏముండాలట? పనుల మీద ఇది సరుకుల ఎడ జాగ్రత్త, పనుల యందు సురుకుదనం. ఆమేన్, హల్లెలూయా. ఇదే పొద్దుగాల లేవంగానే పని చేసుకోవాలనే, వాళ్ళ ఆదివారం నేను చర్చికి పోవాలనే బుద్ధి ఉంటే కదా మనకు. చురుకు పనుల యందు భక్తి సుజనుల యందు. హల్లెలూయా. చెడ్డోడు చెప్తే వినకపోయానమ్మా, మంచోడు చెప్తానన్నా వినండి. హల్లెలూయా. మంచి వాళ్ళు చెప్పినప్పుడు వినాలట. అది భక్తి సుజనుల యందు. భక్తి పరులు లేరు, విశ్వాసులు నరులలో లేకుండా గతించిపోయిరి. అంటే ఎవడు నమ్మకమైన వాడు లేడు. అంత చూసిండట దేవుడు, అంత చూసిండట. ఎంత అద్భుతమో! నేను ఒక మాట చెప్పనా మీకు, ఒక అద్భుతమైన మాట, ₹1,00,00,000 మాట. ఈ మాట మీరు అసలు ఊహకందది. దాదాపు యేసు ప్రభువును ఈ భూమి మీదకి పంపించడానికి దేవుడు ఆకాశములో నుండి తొంగి చూసిండంట. అందరిని చూసిండట. అంతా తిరిగి చూసిండంట. ఇట్లా అంతా తిరిగి మొత్తం భూమి అంతా చూసిండట. యేసు ప్రభువును పంపాలి భూమి మీదకి, ఎవరిలో నుండి పంపాలని అందరిని చూసినప్పుడట మరియ ఒక్కతే కనిపించిందంట. హల్లెలూయా. మరియ ఒక్కతే కనిపించిందంట.
ఒక్కతే. నాకు చెప్పండి, జల్దర్ చెట్టు అంటే ఏంటిది? జల్దరు వృక్షము. ఏంటిది చెప్పండి జల్దరు వృక్షము? మీ మొబైల్లో కొట్టుకొని చూడండి, ఆపిల్ చెట్టు. ఆపిల్ పండ్లు ఉంటాయి చూడు, ఆపిల్ చెట్టు. ఆపిల్ పండ్లు ఎట్లుంటాయో చూడండి మీరు. ఆ చెట్లకు మీరు మీ మొబైల్లో ఆపిల్ చెట్టు అని కొట్టి చూడండి, గుత్తులుగా ఉంటాయి, గుత్తులుగా. మరి అట్లా కనిపించిందంట. ఏం కనిపించినాయి తెలుసా? మరియ లోపల గుత్తులుగా సుగుణాలు కనిపించినాయంట. సుగుణాలు, మంచి గుణాలు కనిపించినాయంట మరియ లోపల. మరియా దేవదూత చొక్క మాట చెప్తే దయాపాప్తురాలా అని చెప్పంటే, దేవుని చిత్తము నా పట్ల నెరవేరును గాక అన్నది. నీ చిత్తమే నెరవేరును గాక అంతే, లోబడిందే. భూమి మీద ఆ ఒక్క అమ్మాయి కనిపించింది దేవునికి. హల్లెలూయా. నేను అంటున్నా, ఇప్పుడు కూడా చూస్తాండు కావచ్చు. పోయిన వారం కూడా మనం ఒక మాట, కాలమును బట్టి చూసిన ఎడల మీరు బోధకులై ఉండవలసిన వారు. గోపనపల్లి సంఘము కాలం బట్టి చూస్తే బోధకులై ఉండాల్సినటువంటి సంఘం ఈ సంఘం. ఆమేన్, హల్లెలూయా. ఒకసారి ఈ ఒక వ్యక్తిని గురించి మనం చూద్దాం. ఈ ఒక వ్యక్తిని గురించి చూసి ప్రార్థన చేసుకుందాం. ఆదికాండం 39 తీయండి. ఆదికాండము 39వ అధ్యాయము 6వ వచనాన్ని త్వరగా చదవండి అన్న. ఆదికాండము 39:6. అతడు తనకు కలిగినది అంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుట తప్ప తనేమున్నదో ఏమీ లేదో విచారించిన వాడు కాడు. ఆమె చాలు. హల్లెలూయా. అమ్మ నా వైపు చూడండి. ఇప్పుడు ఇది యోసేపుని గురించి చెప్పే సాక్ష్యం. ఇది దేవుడు రాసిపెట్టిన పరిశుద్ధాత్మ దేవుడు యోసేపుని గురించి రాసింది. యోసేపును ఒక వ్యక్తి కొనుక్కున్నాడు. ఆయన పేరు పోతీఫర్. కొనుక్కొని ఏం చేసిండంటే తన ఇంట్లో పెట్టుకున్నాడంట. తన ఇంట్లో పెట్టుకొని యోసేపుకి ఇల్లంతటి మీద అధికారం ఇచ్చిండంట. దేన్ని దాచిపెట్టలే ఆయన. అంతేగా, అంత నీదర బాబు ఇల్లు అంటే సొంత కొడుకు ఏ విధంగా పూర్తి అధికారం ఇస్తారో అంత అధికారం ఇచ్చిండంట పోతీఫర్ యోసేపుకు. ఇచ్చి ఏం లేదు, ఒక అన్నము మాత్రమే తిని వెళ్ళిపోయేవాడట. ఇంట్లో ఏమున్నదో తెలియదట, ఏం పోయిందో తెలియదట. కానీ యోసేపు అడుగుపెట్టిన కాన్నుంచెల్లా ఇల్లు పట్టిందల్లా బంగారం అవుతా ఉన్నది అని రాసింది. ఆమేన్, హల్లెలూయా. యోసేపు అడుగు పెట్టడం వల్ల ఆ ఇల్లు అంచెలంచెలుగా విస్తారంగా దీవించబడ్డదట. ఇంకా పోతీఫర్ ఇంకా నమ్మకంగా ఉన్నాడు, ఇంకా సంతోషపడతా ఉన్నాడు. అంటే ఒక అన్నం తినుడు తప్ప ఇంట్లో ఏమున్నదో ఏమి లేదో కూడా తెలియని అంత నమ్మిండు ఆయన. ఆమేన్, హల్లెలూయా. దీన్ని బట్టి యోసేపు నమ్మకస్తుడు అందామా కాదందామా? నమ్మకస్తుడు. తర్వాత ఒక సంఘటన జరిగింది. పాపిష్టురాలు యోసేపును పోతీఫర్ భార్య యోసేపు మీద కన్నేసింది అని రాసింది బైబిల్లో. అయినా యోసేపు ఆమె మాట వినలేదట. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మళ్ళీ నేను అడుగుతున్నా, మొట్టమొదటిసారిగా అందరు మిమ్మల్ని అడుగుతున్నా, నాకు చెప్పాలి ఇప్పుడు ఈ మాట. పోతీఫర్ ఏం చేసిండు? అందరు చెప్పండి. పోతీఫర్ ఏం చేసిండు? యోసేపును. మరి నిన్ను దేవుడు కొనుక్కున్నాడు కదా, మిమ్మల్ని కొన్నాడా లేదా? మరి యోసేపు ఆయనను ఎవరైతే కొనుక్కున్నారో ఆయనకు నమ్మకంగా ఉన్నాడు కదా. మరి మనం నమ్మకంగా ఉన్నామా? మనల్ని కూడా కొనుక్కున్నాడు ఆయన. యోసేపు డబ్బులు పెట్టుకున్నాడు, వెండి నాణములు పెట్టి కొనుక్కున్నాడు యోసేపును పోతీఫర్. సేమ్ యేసుప్రభుకి ఎన్ని వెండి నాణాలు ఇచ్చిండ్రో, యేసుప్రభుని అమ్మితే యోసేపును కొనుక్కోవడానికి అన్ని నాణాలు ఇచ్చి కొనుక్కున్నాడు పోతీఫర్. కానీ మనకు వెండి ఇవ్వలేదు ఆయన రక్తం ఇచ్చిండు. మనము బంగారము వెండి వంటి విలువైన వస్తువులతో కొనబడలేదు, కానీ ఆయన తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు అని రాసింది బైబిల్లో. ఆమేన్, హల్లెలూయా. రక్తమే ఇచ్చి నిన్ను కొనుక్కుంటే నువ్వు నమ్మకంగా లేవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రక్తమే ఇచ్చిండు ఆయన నీ కొరకు. మరి నువ్వు ఎంత నమ్మకంగా ఉండాలి? ఉన్నామా మనం నమ్మకంగా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, యోసేపు అతి సుందరుడు అని రాసుంది, రూపవంతుడు. ఆడ రాసి ఉంటుంది యోసేపు ఎలాంటి వాడట? రూపవంతుడు,
అంతటోడు దేవునికి నమ్మకంగా ఉన్నాడు. ఏం అక్కర్రానోడు ఎంటికలన్నీ ఇరబోసుకొని యేసు ప్రభు దేవుడు రా బాబు అంటే వాడు లెక్క చేయడు దేవుని. అక్కర్రాని వాళ్ళందరూ పోతారు రోడ్ల మీద. హల్లెలూయా, అవునా కదా? రూపవంతుడు, సుందరుడు, అన్ని సుగుణాలు ఉన్న వ్యక్తి దేవునికి భయపడి నమ్మకంగా బ్రతికితే మనలో ఏమున్నదో నాకు అర్థం కాదు. ఇంకో మాటలో చెప్పాలంటే ఐగుప్తు దేశానికి రాజు. ఐగుప్తు దేశానికి ఎవరైనా రాజు. ఆఫ్టర్ ఆల్ ఓంగాడు నౌకరు చేసేటోడు కూడా అని మీసం మీద ఎత్తాడు. ఇక దేవుని దగ్గరికి రాడు. ఇక అయిపోయింది ఇక దేవుని దగ్గర రాడు. దేవుడు అక్కర్లేదు. కానీ యోసేపు ఎవరు మరి? ఐగుప్తు రాజు. ఆయనకు దేవుడు కావాలి, మనకు దేవుడు వద్దు. చిన్న ఉద్యోగం ఉంటే దేవుడు వద్దు, అంతే. ఇక చిన్న ఉద్యోగం ఉంటే దేవుని దగ్గరికి వస్తే చిన్నతనం, వీళ్ళకు చిన్నతనం. ఆమేన్, హల్లెలూయా. ఇల్లంతటిలో అంటే ఏమున్నది లేనిది కూడా చూసుకోనంత నమ్మకస్తుడు ఆయన. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. దేవునికి ఎవరు కావాలో, నువ్వు కావాలా, అవసరం లేదా ఇక్కడ రాసింది. మీరు చూడండి, కొరింథీయులకు రాసిన కొరంది సంఘానికే, ఇది కూడా సంఘానికే రాసిండు. కొరంది సంఘముతోని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాట 4వ అధ్యాయం 2వ వచనం చదవండి. మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడు నమ్మకమైన వాడై చాలు ఉండుట అవశ్యం. ఇప్పుడు నామకాన్ని చూడండి. నేను ఒక్కరిని లేకపోతే ఏమవుతుంది అనడానికి వీల్లేదట. అట్లా వీలున్నది, అట్లా రాసి ఉంది అక్కడ. గృహ నిర్వాహకులలో ప్రతివాడు నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము. అవశ్యము అంటే అర్థమైందో తెలుసా? తప్పనిసరి, తప్పకుండా వాడు నమ్మకస్తుడై ఉండాలి అన్నాడు ఆడ. ప్రతివాడు నమ్మకస్తుడై ఉండాలి. మిమ్మల్ని మీతో మాట్లాడుతూ ఉండరు ప్రతి వాళ్ళు, అంతే. ప్రతి తల్లి, ప్రతి అక్క, ప్రతి చెల్లి, అందరూ ప్రతి వాళ్ళు నమ్మకంగా ఉండాలి, నమ్మకస్తులై ఉండాలి అంటా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏమై ఉండాలంట? నమ్మకంగా ఉండాలి. అందుకే అట్లా ఉన్నప్పుడే ఇలాంటి వాళ్ళే నా సంఘములో నా యొద్ద నివసించాలని నేను వెతుకుతా ఉన్నా, కనిపెడతా ఉంటా ఉన్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకో మాట మీకు చాలాసార్లు చెప్పిన నేను. బైబిల్లో సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనంలో ఏమున్నదంటే, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగు. ఎవరికి కలుగుతాయట దీవెనలు? నమ్మకమైన వానికి దీవెనలు. అందరు చెప్పండి, మెండుగా. ఎవరికి? నమ్మకమైన వానికి. ఆ కిందేమని రాసిందో తెలుసా? ఇంకో లైను. ఈ మాట చదివి చూడండి మీరు. ఇప్పుడు ఇక ఆ మాట కింద చదవండి. ధనవంతుడగుటకు ఆతురపడువాడు, ఇదే ధనము సంపాదించుటకు ఆతురపడువాడు శిక్షనుందక పోడు. ఈ దినపు దీవెనలు ఏం దీవెనలు ఉన్నాయి తెలుసా? నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా. అంటే ఎంత? విస్తారమైన దీవెనలు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.